ఆయిల్ కంటే కూడా ఘీ వాడడమే బెటర్ ఆయిల్ తగ్గించి అని. ఘీ అంటే ఫ్యాట్ అని ఇప్పటివరకు కూడా చాలా మనం తగ్గించేసాం. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆయిల్ కన్నా ఘీ బెటర్ అని అంటున్నారు. సో, అది కరెక్టేనా? సో బేసిక్‌లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ వర్సెస్ న్యాచురల్లీ వచ్చే ఆయిల్. హ్మ్. సో ఇక్కడ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ హానికరం. అది నేను ఒక ఎపిసోడ్‌లో కూడా మాట్లాడాను. హ్మ్. సో ఆ రిఫైనింగ్ ప్రాసెస్‌లో చాలా కెమికల్స్ యాడ్ అవుతున్నాయి. దాని కారణంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హ్మ్. అంటే అనర్థాలకు దారితీయడం అంటే ఇన్‌ఫ్లమేషన్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ అటాక్స్, క్యాన్సర్స్ చాలా రకాలుగా ఇది కారణం అవుతుంది కాబట్టి హ్మ్. ఘీ బెటర్. ఎందుకంటే ఇట్స్ ఎ న్యాచురల్ సోర్స్. మిల్క్ హ్మ్. ద్వారా వచ్చే ప్రోడక్ట్ కాబట్టి అది దాంట్లో రిఫైనేషన్ ఉండదు, కెమికల్ అడిటివ్స్ ఉండవు. ఆ ఉద్దేశంతో ఘీ ఈజ్ బెటర్ యాస్ కంపేర్డ్ టు రిఫైన్డ్ ఆయిల్ ఇలా చెప్పాం. హుహుహు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఊబకాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. సో ఘీ మంచిది కదా అని చెప్పి తినేయమని చెప్పట్లేదు. హ్మ్. ఘీ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ దాన్ ఆయిల్. రిఫైన్డ్ ఆయిల్ అని చెప్తున్నామే హ్మ్. గానీ, అది ఎక్కువగా తినమని అయితే వి ఆర్ నాట్ అడ్వైజింగ్.